ఆగస్ట్ 15 వాక్య ధ్యానం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మనలను మన ప్రభువు ఎంతో ప్రేమించి ఆనాడు మానవాళి చేసినటువంటి పాపము వలన వచ్చిన దాస్యము అనే కాడిని ఆయన కొట్టివేసి మనలను స్వతంత్రులుగా చేసి ఆ గొప్ప స్వతంత్రాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆనాటి ఆ స్వతంత్రాన్ని, ఆధ్యాత్మిక స్వతంత్రాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత భారత పౌరులుగా, క్రైస్తవ పౌరులుగా మన దేశము బందీకానాల నుండి విడిపింపబడి స్వతంత్ర దేశముగా వచ్చిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఇండిపెండెన్స్ రావటానికి అనేక మంది భక్తులు, అనేక మతాల వారు, అనేక జాతుల వారు అందరూ సమిష్టిగా కృషి చేసి దీనిని తీసుకురావడంలో ఎంతో ప్రయాసపడ్డారు. ఇటువంటి గొప్ప స్వాతంత్రం మన దేశానికి 1947 ఆగస్ట్ 15న వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశం ఎంతో పురోగతికి చెందింది. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం యొక్క క్షేమం కొరకు, దేశ అభివృద్ధి కొరకు మనమందరము ప్రార్థించి క్రైస్తవ పౌరుడిగా మన వంతు బాధ్యతను మనం దేశానికి అందించాలి. ప్రియులారా, ప్రభువు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనే ఆధ్యాత్మిక వాగ్దానాన్ని, ఈ గొప్ప దీవెనను మనం పొందుకుంటూ మన దేశము యొక్క స్వతంత్రత ఫలము మన తర్వాతి తరము వారు అనుభవించుటకు ఆధ్యాత్మికంగాను సామాజికంగాను మనలను మనము బలపరుచుకుంటూ ముందుకు కొనసాగే వారంగా ఉండాలి అని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివినట్లయితే, దేవుడిచ్చినటువంటి ఈ స్వతంత్రాన్ని మనము పోగొట్టుకోకూడదు, మరలి దాస్యమనే కాడి కింద చిక్కుకొనకండి అనేటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక సలహా పౌలు గలతీ పత్రిక ద్వారా మనకిస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు మనిషి స్వతంత్రం పొందుకుని దేవుడిచ్చినటువంటి ఉచితమైన రక్షణను అనుభవించి తిరిగి మరలా పాపము అనే దాస్యం కిందకి వెళ్ళిపోయేవానిగా ఉంటున్నాడు. నువ్వు అలా ఉంటున్నావా? అలా ఉండకుండానట్లుగా నీ ఆత్మ కొరకు, నీ జీవితం కొరకు నువ్వు ప్రార్థించాలి. అదే రీతిలో మనమంతా ఐక్యతతో, దేవునితో సరి అయినటువంటి ఐక్యత కలిగి ముందుకు వెళ్ళడం ద్వారా అపవాది తంత్రములలో చిక్కుకొనకుండా స్వతంత్రము ఏదైతే క్రీస్తు ద్వారా ఇవ్వబడిందో దాని ఫలమును మనము అనుభవించగలుగుతాం. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా దేశమును బట్టి మీకు స్తుతులు. దేశానికి ప్రభు తండ్రి అనుగ్రహింపబడిన స్వతంత్రాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దీనిలో ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి. దేవా, మా దేశ సరిహద్దులలో ప్రతి త్రివిధ దళములు పనిచేస్తుండగా వారికి రక్షణను అనుగ్రహించండి. మా దేశము పొరుగు దేశాలతో, ప్రపంచ దేశాలతో శాంతి సమాధానం కలిగి ముందుకు వెళ్ళినట్లుగా మీరు తోడే నడిపించండి. నీ రక్షణ మా దేశమునకు అనుగ్రహించండి, నీ కృపలో బలపరచండి. దేవా, సర్వ మానవాళి కొరకు నువ్వు సిలువలో బలియాగమై దాస్యం అనేటువంటి పాపపు దాస్య కాడిని విరిచి మాకు అనుగ్రహించిన రక్షణను, ఈ స్వతంత్రాన్ని పోగొట్టుకోకుండా నీ కాపుదలలో మమ్మల్ని ఉంచండి. ఈరోజు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములలో బిడ్డలకు క్షేమం దయచేయండి. భారతదేశం అంతా జరుగుతున్న స్వతంత్ర వేడుకలలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు జరగకుండా నీ కాపుదల మా దేశమునకు అనుగ్రహించండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దిన దీవెనత నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.